ముగ్గురు మనుష్యులు. అబ్రహాము తన గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉండగా యెహోవా కనిపించె. అబ్రహాము కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుష్యులు కనిపించె. భక్తి శ్రద్ధలతో వారికి ఆతిథ్యమిచ్చే. సారాకు మీదిటికి ఈ కాలమున కుమారుడు కలుగునని వాగ్దానమును స్థిరపరచె. అప్పుడు ఆ మనుష్యులు లేచి సొదొమ తట్టు చూచె. సొదొమ పాపము బహుభారమైనదిగా కనిపించె. సొదొమ గుమర్రాలను నాశనము చేయుదునని అబ్రహాముతో సెలవిచ్చె. నీతిమంతులు ఉన్నచో సొదొమను నాశనము చేయకుండులాగున అబ్రహాము దేవునితో ఒప్పించె. యెహోవా మాటలాడుట చాలించి వెళ్ళిపోయె. అబ్రహాము తన ఇంటికి మరలి వచ్చె.